ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్. ఫ్రెండ్స్ ఇదే టాపిక్ మీద గతంలో ఒక వీడియో అయితే తీసాను. కొన్ని కారణాల వల్ల ఆ వీడియోని అయితే డిలీట్ చేయడం జరిగింది. సో సేమ్ కంప్లైంట్స్ మళ్ళీ రిపీట్ గా మన షోరూమ్ కి అయితే వస్తున్నాయి సర్వీస్ కి వెహికల్స్. సో అందుకోసమే ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు వెహికల్ కొనేటప్పుడు రేటు చూసి అస్సలు తీసుకోకండి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేస్తున్న పొరపాటు ఇదే. సో యూట్యూబ్లో వీడియో చూసాము, వాళ్ళ వీడియో చూసాము, వీళ్ళ వీడియో చూసాము, జెన్యున్ రివ్యూస్ వచ్చాయి, జెన్యున్గా చెప్తున్నారు, కొత్త అప్డేట్స్, కొత్త ఫీచర్స్ తెస్తున్న కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూసైతే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే తీసుకున్నారు, బైక్ కావచ్చు, స్కూటీస్ కావచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే వెహికల్ వర్త్ అయితే నో ప్రాబ్లం, బట్ ఆ వెహికల్ మీరు తీసుకున్న అమౌంట్ వర్త్ కాకపోతే మాత్రం వేస్ట్ అనేది చెప్పాలి. సో సెకండ్స్కి మీరు అమ్మాలనుకున్నా అది చాలా తక్కువ రేట్కి అయితే వెళ్తుంది. సెకండ్స్కి వాల్యూ లేదు ఎలక్ట్రిక్ 2 వీలర్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మీకు సిటీ సోది అనిపిస్తే ఇప్పటికే బంద్ చేసేయండి. లేదు మేము ఎలక్ట్రిక్ 2 వీలర్ తీసుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకోవాలి అంటే సింగిల్ బ్యాటరీ కాండి, మనం తక్కువ బడ్జెట్లో అంటే మనకు వచ్చేది 4 లేదా 5 బ్యాటరీ వెహికల్. ఇవి గ్రాఫైన్ తో వస్తాయని చెప్తారు. యాక్చువల్గా గ్రాఫైన్ తో రావు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫైన్ తో ఇవ్వరు, పేరుకు మాత్రమే గ్రాఫైన్ అని వేస్తారే కానీ అది నార్మల్ జెల్ బ్యాటరీ. ఓకేనా, నార్మల్ జెల్ బ్యాటరీ. గ్రాఫైన్ బ్యాటరీ అయితే మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన మినిమం 2 ఇయర్స్ అన్న రావాలి. మీరు థర్డ్ మోడ్ యూజ్ చేసిన, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన మినిమం మనకు 2 ఇయర్స్ వస్తే అది గ్రాఫైన్ బ్యాటరీ. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే వీడియోలో చూసామో లేదంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వెహికల్ తీసుకున్నారు అనుకున్నప్పుడు మీరు వెంటనే తొందరపడి తీసుకోకండి ఆ చీప్ వెహికల్స్ ని. తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చాలా మంది కస్టమర్స్ ఇప్పటికి ఇక్కడ సర్వీస్ తీసుకొచ్చిన వాళ్ళు బ్యాటరీ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్యాటరీ తోట మిగతా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే మనం బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నార్మల్గా మీరు ఒక 5 బ్యాటరీ వెహికల్ తీసుకుంటే అది 60 కిలోమీటర్స్ అంటారు. ఎగ్జాక్ట్గా 60 వస్తుందంటే రాదు, అది వచ్చేది 50 కిలోమీటర్స్. ఎందుకంటే అది జెల్ బ్యాటరీ కాబట్టి, నార్మల్ జెల్ బ్యాటరీ కాబట్టి దాని యొక్క రేంజ్ 50 కిలోమీటర్స్ మాత్రమే. అది కూడా మీరు ఫస్ట్ మోడ్లో వెళ్తే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ యొక్క కంపెనీ వెహికల్ అయినా వాళ్ళు చెప్పే రేంజ్ మనకు ఎకో మోడ్లో మాత్రమే వస్తుంది. ఆ ఎకో మోడ్ యూజ్ చేస్తే మాత్రమే వాళ్ళు చెప్పిన రేంజ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా చెప్తారంటే చెప్పరు, ఎక్కువగా చెప్తారు, బట్ మనకు వచ్చే రేంజ్ 50 కిలోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో 50 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది ఎకో మోడ్లో. ఇంకా మీరు సెకండ్ మోడ్ లేదా థర్డ్ మోడ్ యూజ్ చేసి వెహికల్ డ్రైవ్ చేస్తే మీకు చెప్పిన రేంజ్ కంటే 30% డ్రాప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ 60 అన్నారు, అలా కాకుండా మీరు ఎగ్జాక్ట్గా అంటే మనకు జెల్ బ్యాటరీతో వచ్చేది 50 కిలోమీటర్స్. సో ఆ 50 కిలోమీటర్స్లో ఉదాహరణకు మీరు ఫస్ట్ మోడ్లో వెళ్ళారనుకోండి, ఫస్ట్ మోడ్ ఫుల్ ఎక్సలేటర్ ఇస్తే మీకు వచ్చేది 50 కిలోమీటర్స్. సో అదే మీరు సెకండ్ మోడ్లో యూజ్ చేస్తే అది మీకు వచ్చేది 50 కిలోమీటర్స్ నుంచి -20 తీసేస్తే 30 కిలోమీటర్స్ వస్తుంది. అదే కనుక మీరు థర్డ్ మోడ్ యూజ్ చేస్తే కొత్త బ్యాటరీస్, కొత్త వెహికల్ అయితే మీకు ఎగ్జాక్ట్గా 28 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా రాను యూజ్ చేసే కొద్దీ దాని లైఫ్ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇంకా డ్రాప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా గ్రాఫైన్ బ్యాటరీ 100% గ్రాఫైన్ బ్యాటరీతో వస్తే ఆ వెహికల్ మనకు 2 ఇయర్స్ పైన వస్తుంది బ్యాటరీ లైఫ్. అలా కాకుండా ఓన్లీ జెల్తో వస్తే ఇది 1 ఇయర్, 1.5 ఇయర్కి ఖతం, బ్యాటరీ మార్చుకోవాలి. ఇప్పుడు బ్యాటరీ చేంజ్ చేయాలి. బ్యాటరీ చేంజ్ చేయాలంటే ఎలా? మనకి ఇందులో కూడా మళ్ళీ వేరియంట్స్ ఉన్నాయి. జెల్ బ్యాటరీ, గ్రాఫైన్ బ్యాటరీ, 2 వేరియంట్స్ ఉంటాయి. ఓకేనా, మీరు ఒకవేళ నార్మల్ ఒక బ్యాటరీ తీసుకోవాలంటే బ్యాటరీ ప్యాక్ 5 బ్యాటరీస్ ప్యాక్ తీసుకుంటే 18,000 పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, 18,000. ఓకే, ఇప్పుడు మీకు ఎటువంటి బ్యాటరీస్ ఇస్తారు? అవి కూడా గ్రాఫైన్ అంటారు, బట్ గ్రాఫైన్తో రావు, అది జెల్ బ్యాటరీనే వస్తుంది. సో గ్రాఫైన్తో రావాలంటే ఇంకా కొంచెం కాస్ట్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు బ్యాటరీలో గ్రాఫైన్ ఎంత పర్సెంటేజ్ ఉంది అన్న దాన్ని బట్టి బ్యాటరీ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కస్టమర్స్ బ్యాటరీ కాస్ట్ పెరుగుతుంది అనేసి వద్దనేస్తున్నారు. చాలామంది ఇప్పటికీ ఎలక్ట్రిక్ 2 వీలర్ తీసుకొని చీప్ క్వాలిటీ వెహికల్స్ తీసుకున్న వాళ్ళు రిపేర్ చేయించి 1.5 ఇయర్ తర్వాత ఆ వెహికల్స్ అమ్మేసి పెట్రోల్ వెహికల్స్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే వీళ్ళు తీసుకునేటప్పుడు అవగాహన లేక ఏదో ఒక వెహికల్ అనేసి తీసుకోవడం జరుగుతుంది. సో ఆ తర్వాత వాటికి ప్రాబ్లం ఫేస్ చేయలేక ఈ బ్యాటరీస్ ప్రాబ్లము కావచ్చు, లేదా ఇతర వేరే వెహికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి ఎక్కువ ఉండడంతో వాళ్ళు చేయించిన ప్రాబ్లమే మళ్ళీ రిపీట్ రావడంతో విసుగు చెంది
వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ అంటేనే అసహ్యమేసి వాళ్ళు పెట్రోల్ వెహికల్కి వెళ్తున్నారు. సో దీనికి ప్రధాన కారణం మార్కెట్లో ఉన్న చీప్ క్వాలిటీ వెహికల్స్ని తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు కదా అని కస్టమర్లు ఎగబడి తీసుకుంటున్నారు. సో చాలామంది తీసుకుంటున్నారు, బాగుంది అని మరికొంతమంది తీసుకుంటున్నారు. సో ఈ విధంగా వాళ్ళ మార్కెట్ అనేది గ్రో అవుతుంది తప్ప కస్టమర్స్ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అవసరం లేదండి. ఏమంటే సర్వీస్ ఉంది, సర్వీస్ ఇస్తామంటారు. ఎంతవరకు ఇస్తున్నారు సర్వీస్? ఇవాళ నేను తీసుకున్న సర్వీస్ రేపు మీకు రాదు, మీరు తీసుకున్న సర్వీస్ రేపు నాకు రాదు. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఏ కంపెనీ వెహికల్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి. ఆ తర్వాత రివ్యూస్ చూడండి. మీరు యూట్యూబ్లో వెతకండి, రివ్యూస్ 90% దొరకవు. అన్ని పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి, పెయిడ్ రివ్యూస్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ రివ్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నా కంపెనీ ఉంది, నేను సేల్స్ పెంచుకోవాలని చూస్తాను కానీ నా కంపెనీ వెహికల్లో ప్రాబ్లం ఉందని నేను చెప్పుకోను కదా. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఉంది అని చెప్పను. ఎందుకు అలా చెప్తే నా కంపెనీ యొక్క సేల్స్ తగ్గిపోతాయి. సో అలా కాకుండా నా కంపెనీ యొక్క సేల్స్ పెంచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి నా యొక్క కంపెనీలో ఉన్నటువంటి వెహికల్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను ప్రాబ్లం ఉందని ఎక్కడ చెప్పను. అలా ఎవడు చెప్పడు కదా, చెప్తే వాడి బిజినెస్ డ్రాప్ అవుతుంది. అందుకని ఉన్నా లేకపోయినా లేదు అని చెప్తాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ అయినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ కంపెనీ యొక్క సేల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఏ ప్రాబ్లమ్స్ లేవు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, మంచి స్టాండర్డ్ ఇస్తున్నాం అంటారు. సో ఇవన్నీ ఫేక్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని వీడియోస్లో చూశాను, కొంతమంది 3-4 ఎక్కించుకొని స్కూటీ తోలుతూ ఉంటారు. ఈజీగా లాగుతుంది, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళేమి 1 కిలోమీటర్లు వెళ్ళరు కదా, జస్ట్ మీకు శాంపుల్ చూపించడానికి ఒక 100 మీటర్స్ కూడా వెళ్ళరు. కొంతమంది 5 మంది 6 మందిని ఎక్కించుకున్నారు. అదేం పెద్ద విషయం కాదండి, లాగుతుంది వెహికల్. సో మీరు ఆ వెహికల్కి లారీ కట్టినా కూడా లాగుతుంది, బట్ దాని లైఫ్ అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది కస్టమర్స్ నేను రివ్యూ తీసుకోవడం జరిగింది. సో వారు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ చీప్ క్వాలిటీ అంటే లో కాస్ట్ వెహికల్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్లకు బాడీ పెయిన్స్ అనేవి వస్తున్నాయని చెప్పారు. సో నడాల దగ్గర, వీపు వెనక బాడీ పెయిన్స్ అనేవి వస్తున్నాయని చెప్పారు. అందుకు కారణం ఏంటంటే సస్పెన్షన్. సో ఈ లో కాస్ట్ వెహికల్లో సస్పెన్షన్ అనేది అంతగా బాగోదు. ఇది ఏ కంపెనీ కూడా చెప్పరు. సస్పెన్షన్ గురించి అస్సలు ఎక్కడ ఎవరనే టాపిక్ అనేది తీయరు. ఇంకా టైర్లు కూడా అలాగే చాలా చీప్ క్వాలిటీ అయితే యూస్ చేస్తున్నారు. సో అవి కొంచెం అరిగిన తర్వాత టైర్లు అన్ని సైడ్ బొబ్బలు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అది టైర్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మీరు తీసుకున్న వెహికల్ కాస్టే తక్కువ కాబట్టి సో ఆ కాస్ట్కు తగ్గట్టుగానే ఆ వెహికల్లో అన్ని తక్కువ క్వాలిటీవే యూస్ చేస్తుంటారు. సో ఎందుకంటే ఇప్పుడు మీకు తక్కువ కాస్ట్కి ఇస్తూ ఆ సేల్స్ ఏదైతే కంపెనీ చేస్తుందో వాళ్ళకు కూడా ఇన్కమ్ కావాలి కదా. సో వాళ్ళు మార్జిన్ అనేది తక్కువగానే పెట్టుకుంటారు, ఇదైతే వాస్తవమే. ఈ చీప్ క్వాలిటీ వెహికల్స్ అమ్మడం వల్ల వాళ్ళకి ఏదో వెహికల్ మీద ఎక్కువ మార్జిన్ ఉంటుందనే కూడా లేదు. చాలా తక్కువ మార్జిన్ తీసుకునే వెహికల్ని అయితే సేల్ చేస్తున్నారు. కానీ ఇవి తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారు అంటే కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో 1 ఇయర్ వరకు వస్తే చాలా గ్రేట్ అని చెప్పాలి. మీరు తీసుకున్న వెహికల్ 6-7 నెలల్లో ఏదో ఒక కంప్లైంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వీటిలో ఇంకా ఎక్కువ సమస్య ఏంటంటే ఛార్జర్ ఫెయిల్యూర్ ఉందన్నమాట. సో ఛార్జర్ అనేది ఏంటి అంటే మీకు ఆటో కట్ ఆఫ్ కాకపోవడం ఎక్కువ సమస్య. లేదు అంటే 6 నెలల తర్వాత ఆ ఛార్జర్ అనేది ఫెయిల్యూర్ అవ్వడము, ఇటువంటి సమస్య అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో వారి కోసం నేను నా దగ్గరకి వచ్చిన కస్టమర్స్కి కొద్ది క్వాలిటీ ఉన్న ఛార్జర్స్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా 1 ఇయర్ వారంటీతో అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఛార్జర్ గురించి చెప్పాను కదా ఇస్తున్నా అంటే, మీరు ఛార్జర్ పోయిన వాళ్ళు నా దగ్గర తీసుకోమని నేను చెప్పట్లేదండి. మీ దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్లోకి వెళ్ళండి, మంచి క్వాలిటీ ఛార్జర్ కానీ క్వాలిటీ బ్యాటరీస్ కానీ తీసుకోండి. మీ వెహికల్లో ఫిట్ చేసుకొని హ్యాపీగా డ్రైవ్ చేయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే వెహికల్ స్టాండర్డ్స్ని చెక్ చేయండి. మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అన్న క్వశ్చన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదో వచ్చింది ఇచ్చారు తీసుకున్నాము పోయామా కాదు. ఎందుకంటే ఒక వెహికల్ తీసుకుంటే మినిమం టు మ్యాక్సిమం 8 to 10 ఇయర్స్ మీరు వెహికల్ని యూజ్ చేసేటట్టుగా ఉండాలి. ఏదో ఒక 6 నెలలో 7 నెలలో లేదా ఒక సంవత్సరంలో మళ్ళీ బండి అమ్మేసి కొత్త బండి తీసుకుందామంటే మీకు డబ్బులు లాస్ తప్ప ఏ బెనిఫిట్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మేము తీసుకునేది తక్కువ కాస్ట్లే కదా, అంటే సెకండ్ హ్యాండిల్ వెహికల్ తీసుకున్న ప్రైస్కి మాకు కొత్త బండి వస్తుంది అని. బట్ మీరు సెకండ్ హ్యాండిల్ వెహికల్ తీసుకున్నా కూడా మీకు అది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది క్వాలిటీ వెహికల్ కాబట్టి మీకు ఇప్పుడు కొత్త వెహికల్ ప్రైస్కే సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది. సో మీరు కొత్త వెహికల్ సెకండ్ హ్యాండ్ ప్రైస్లో తీసుకుంటే మీరు నెక్స్ట్ అమ్మాలనుకుంటే అది ఎంతకి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. మీరు డబ్బు చూసి వెహికల్ తీసుకోకండి. వెహికల్
క్వాలిటీ మీద ఆధారపడిన వెహికల్ మాత్రమే తీసుకోండి. సో మీరు వెహికల్ తీసుకునేటప్పుడు ఆ వెహికల్ బట్టి మాత్రమే తీసుకోండి, అంతే తప్ప తక్కువ ప్రైస్లో ఉందని చెప్పి తొందరపడి వెహికల్ తీసుకుని మాత్రం ఇబ్బందులు పడకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.